Namaskaram, Snehitulandarikino. Very good morning to all the friends of mine. Welcome all of you to the Nature Voice. Subhashkar Reddy here. Chala beautiful ga unde oka sthalaniki vachindam ee roju. Oka one natural products ni one natural oka brand petti memu products tayaru chestamu. Aa products ku ee oka prati one natural ane daniki artham kuda idi absolute natural ani. దీని ఒక చిన్న పాయింట్ని షేర్ చేయాలనుకుంటాను ఈరోజు. ఒకటేంటంటే, అందరికీ ఇప్పట్లో ఒక హెల్త్ కండిషన్స్ని ఇంప్రూవ్ కావాలంటే కావాల్సినవి ఇప్పుడున్న పరిస్థితులలో మనం తినే పద్ధతులు, మనం తినే ఫుడ్స్, మనం ఉండే రీతి ప్లస్ మనం ఉండే కండిషన్లో, మనం ఉండే ఎన్విరాన్మెంట్, ఓకే, ఇవన్నీ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. దీంట్లలో ముఖ్యంగా ఈ క్రోనిక్ కండిషన్స్ అని కొన్ని మనకు డెవలప్ అయి ఉంటాయి. అంటే ఇట్ క్యాన్ బి విత్ మన ఒక అలవాట్లతో, మన హ్యాబిట్లతో, ఓకే, మనం చేసే ఒక దిననిత్య పనులతో, ఓకే, దీంట్లతో ఈ కండిషన్లు ఎట్లుంటాయి, మనకు అది అలవాటు అయిపోయి ఉంటాయి. అది రోజు చేస్తా మనకే తెలియదు మనకు మన హెల్త్ ఎందుకు ఇంత వీక్గా ఉంది, అన్ని మంచి ఫుడ్డే, ఏ ఫుడ్డే తింటున్నాము, రెగ్యులర్ అందరు పని చేసినట్టే చేస్తున్నామని అనుకొని ఉంటాము. అయితే కూడా మనకు సంపాదన ఉంటుంది, మనకు లివింగ్ కండిషన్స్ అంతా బాగుంటాయి. అయితే మన హెల్త్ మాత్రము ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది మనకు సామాన్యంగా కనపరాదు. ఒక సిగ్నిఫికెంట్ రీజన్ ఏంటంటే, ఒకటి ఇట్లా మార్నింగ్ ప్రొద్దున లేయడము, ఒక చిన్న ఎక్సర్సైజ్లు ఏమన్నా చేసుకోవడము, ఫిజికలీ ఫిట్ పెట్టడము. రెండోది సింపుల్ ఫుడ్స్ అంటాము. అంటే ఒక మనకు ఏది అలవాటు, రెగ్యులర్గా మనకు చిన్నప్పటి నుంచి అలవాటైన ఫుడ్లు ఉంటాయి కదా, అవి ఒక మితంగా తీసుకోవడము, ఓకే. రెండోది మనకుండే ఒక స్ట్రెస్ ఉంటుంది. అంటే పలాంటి తిన్నప్పుడు నాకు ఒక కండిషన్ ఏర్పడుతూ ఉంటుంది ఓవర్ ద టైం. అంటే ఏదో తింటా అంటా మనకు తెలియదు, అయితే కూడా అది తప్ప వేరే ఏది లేదు. ఎందుకంటే ఇంట్లో అదే అలవాట్లు అయిపోయి ఉంటాయి. మేము ఏదో పని చేసే చోటు ఉంటుంది, ఏదో పొద్దున్న టిఫిన్ కానీ వెళ్తాము, ఏం దొరుకుతుందో తింటూ ఉంటాము, ఓకే, అది తప్ప వేరే ఆల్టర్నేట్ ఉండవు. దీనివల్ల కొన్ని కండిషన్ బాడీలో డెవలప్ అవుతూ ఉండి కొన్ని రోజులైనాక అది ఒక సిమ్టమ్లా ఉంటాయి. కొందరికి ఏంటంటే ఇది తింటే కడుపులో ఉబ్బసం రావడం, అది తింటే ఇది కావడం, ఇది తింటే లూజ్ మోషన్ రావడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఆ ఒక కండిషన్ని, ఈ సిమ్టమ్స్ని ఎట్లా బయటికి రావాలా, ఓకే, సిమ్టమ్స్ లేకుండా ఎట్లా మనము ఫుడ్ని మనం మేనేజ్ చేసుకోవాలనేది, ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది, దాని గురించి ఒక 2-3 పాయింట్స్ నేను షేర్ చేస్తాను. ఒకటి, ఎప్పుడైనా మనకి ఏ ఫుడ్ అయినా తినేటప్పుడు మనకు ఏదోలా ఉంది ఆ రోజు అంటే గిన, అదేదో ఒక మందు మాత్రకు తీసుకోకుండా ఆ ఫుడ్ ఏం తిన్నామనేది ఒక తూరు మనము చూసినామంటే మనకు ఆ డీటెయిల్స్ అనేది రోజంతా తెలుస్తుంది. అది ఊరికి నోట్ చేసి పెట్టుకోండి. అట్లటి ఒక 4-5 రోజులు, ఒక వారము అట్లా చేసుకుంటూ పోతూ ఉంటే మీకు ఏ ఫుడ్తో స్ట్రెస్ కలుగుతుంది, దేనివల్ల అది అవుతుంది అనేది మీరు ఒక లిస్ట్ మీకు తెలుస్తుంది. దీనివల్ల ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరే సొంతం డాక్టర్లు అవుతారు, ఓకే. అవి ఏ పక్కన పెట్టాలా, ఏ మీరు తీసుకుంటే బాగుండాలనేసి, ఓకే. దీనివల్ల మీకు కండిషన్ ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఈ కండిషన్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా బాడీలో ఉండే సిమ్టమ్స్ మీకు ఏం కనబడుతుంటాయి, బ్లోటింగ్ టైపు, డైజెస్టివ్ ఇష్యూస్, ఈ తిన్నాక ఈ మోషన్స్ రావడము, ఇటువంటి అన్నిటిని మనము వచ్చి దాంట్లోనే ఈజీగా ఫైట్ చేయడానికి అవుతుంది. దీంట్లోకి సహాయంగా, ఓకే, కొన్ని ప్రోడక్ట్స్ని ఒక సప్లిమెంట్ లాగా మేము తయారు చేసిండాము.
అవి ఎందుకు వాడచ్చు అంటే తినే ఒక ఫుడ్ని రోంతో మేనేజ్ చేసుకొని ప్లస్ ఈ సప్లిమెంట్స్ కూడా ఆ ఫుడ్ ఎక్స్ట్రాక్ట్లే మనకు అవి వచ్చి మనకు సామాన్యంగా అవి దొరకవు. మనము ఆ కాన్సన్ట్రేట్ మనం రెగ్యులర్ తినే ఫుడ్లలో ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఒక్క చోట కూడా ఒకటి హైబ్రిడైజ్డ్ ఉంటాయి. హైబ్రిడైజ్డ్ ఫుడ్ దాంట్లోపల ఒక బేసిక్ ఇష్యూస్ ఉండే ఏంటంటే సాయిల్ లోపల మంచి ఫర్టిలిటీ అనేది తక్కువైపోయింది. దానివల్ల ఆ సాయిల్లోనే పంట పండియాలంటే ఆ వచ్చే సీడ్ వచ్చి హైబ్రిడైజ్డ్ అయింది. ఆ హైబ్రిడ్ సీడ్ని మళ్ళీ పెంచాలంటే దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ కావాలా. ఆ ఫర్టిలైజర్స్ వాడి పెంచిన దానికి ఈ పెస్ట్ ఇవన్నీ చాలా అట్రాక్ట్ అవుతాయి. ఆ పెస్ట్ కంట్రోల్ చేయడానికి మనం మళ్ళీ మందులు వాడుతున్నాము, పెస్టిసైడ్స్. ఆ పెస్టిసైడ్స్ ఇప్పుడు ఏమైపోయినాయంటే వితౌట్ పెస్టిసైడ్ లేనిది మనకు ఫుడ్ లేదు. దీనివల్ల మనకు ఏ న్యూట్రియంట్స్ కానీ ఆ మినరల్స్ న్యాచురల్గా ఏవి రావాలనో అవి ఆ ఫుడ్ లోపల లేవు. దాంట్లోపలంతా ఉండేదంతా మనము మేనేజ్డ్ ఫర్టిలైజర్స్తో వచ్చిన ఏముంటాయో అవి కాకుండా ఈ దానికి వేసిన పెస్ట్ ఉంటుంది చూడు, పెస్టిసైడ్స్ అవి ఉంటాయి. దానివల్ల విపరీతమైన స్ట్రెస్ మనకు క్రియేట్ అవుతూ ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము ఆ రోంత అవి తీసుకునే టైం లోపల ఒక ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది ఏంటంటే మనకు బాడీ లోపల అలర్జన్స్ అనేటివి వస్తాయి. కొన్ని అలర్జీస్ మనకు కనపడతాయి, కొన్ని అలర్జీస్ మనకు అవి కనపడరావు. అవి బాగా పీక్ స్టేజ్కి వచ్చినాక ఏదో ఒక సిమ్టమ్స్ లాగా బయటకు వస్తాయి. అవి అప్పుడు దాంట్లో పోయినప్పుడు ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్లు అయితే అది ఆ అలర్జీలు అండర్స్టాండ్ కాకుండా క్రోనిక్ కండిషన్లో అవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ కంట్రోల్ చేయడానికి ఒకటి డైట్, ఇప్పుడు మనం తినే డైట్ని రోజంతా కంట్రోల్ చేసుకుని ఆ సప్లిమెంట్స్ మేము చేసిన డేట్ తీసుకుంటే మనకు ఈ న్యాచురల్గా మనకు కావాల్సిందో బాడీ అబ్జర్వేషన్కు ఆ అంశాలని ఈ సప్లిమెంట్స్ ద్వారా మనము బాడీకి ఇచ్చి ఈ ఒక కండిషన్ని మనం ఇంప్రూవ్ చేసుకొని ఆ ఫుడ్లో ఉండే షార్ట్ ఫాల్స్ని ఓవర్కమ్ చేసుకొని ఈ ఒక సిమ్టమాటిక్ ఇష్యూస్ని కూడా కంట్రోల్ చేసుకొని బాగా ఉండేటట్లు కొన్ని ప్రోడక్ట్స్ని తయారు చేసుకొని ఉన్నాము. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనము సిమ్టమ్ని చూసి ట్రీట్మెంట్ కానీ సిమ్టమ్ ద్వారా ఉండే ప్రాబ్లమ్ని కానీ అడ్రస్ చేయడానికన్నా బాడీ ఆ సిమ్టమ్ వచ్చేదానికి ఆ కండిషన్ ఏ కండిషన్ ద్వారా వస్తుందో దానిపైన మనం ఎఫర్ట్స్ అబ్జర్వేషన్ చేసుకొని దాంట్లో ఓవర్కమ్ చేసుకున్నామంటే మనకు వచ్చే ఈ ఒక బాడీ హెల్త్ కండిషన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో దాంట్లోని ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకు సెలవు ఇవ్వండి.